ఫ్రెండ్స్, ఈ రోజు లంచ్ లోకి అయితే చికెన్ ఫ్రై చేస్తున్నాను. నేను చికెన్ ఫ్రై కోసం ముందు సన్నగా తరిగిన ఒక ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేయించుకున్నాను. అవి వేగిన తర్వాత ఇలాగ చికెన్ అయితే యాడ్ చేసుకున్నాను. చికెన్ అయితే ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి, నిమ్మకాయ, పెరుగు, సరిపడా ఉప్పు, కారం వేసుకుని మ్యారినేట్ చేసి ఒక అరగంట సేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఇప్పుడైతే చికెన్ ఫ్రై చేసేస్తున్నాను. ఇంతే, చికెన్ ఫ్రై చాలా ఈజీ అనమాట. దీన్ని బాగా మగ్గేంత వరకు మనం వేయించుకోవాలి, అంతే. చూసారు కదా ఎలా ఫ్రై అవుతుందో, అలాగా డ్రై అయ్యేంత వరకు కూడా కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట. బాగా డ్రై అయిపోయి కలర్ చేంజ్ అయిపోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మీడియంగా అయితే వేగింది. ఇంకో 10 నిమిషాలు లో అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసినా పర్వాలేదు, ఏమీ కాదు. లేదంటే మనం అలాగే ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు కానీ యాడ్ చేసుకుని దించేసుకుంటే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. దీంట్లో కాంబినేషన్గా నేను పచ్చిపులుసు చేస్తున్నాను. అదిగోండి, పచ్చిపులుసు కూడా రెడీ అయిపోయింది. ఆనియన్స్ వేసేసాను. ఇకపోతే కొంచెం వేయించిన జీలకర్ర పొడి కూడా వేస్తానమాట. ఏమి లేదండి, పచ్చిమిరపకాయలు, ఉప్పు, బెల్లం 3 మెత్తగా నలగొట్టుకున్నాను. కాల్చిన పచ్చిమిరపకాయలని తర్వాత ఇలాగ ఆనియన్ ముక్కలు వేసి కొంచెం వేయించిన జీలకర్ర వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చి పులుసు. సింపుల్గా ఉంటుంది. చికెన్ ఫ్రైలోకి మంచి కాంబినేషన్ అన్నమాట. అందుకే ఇచ్చేసాను. మా వారికి ఇదే ఇష్టం అండి. చారు కన్నా కూడా, సాంబార్ కన్నా కూడా ఈ పచ్చి పులుసు అంటే చాలా ఇష్టం. దీన్ని చుక్కల పులుసు అని కూడా పిలుచుకుంటాం మేము. ఎందుకంటే పైన చుక్కల్లాగా ఆనియన్ ముక్కలు తేలుతాయి కదా, అందుకనేసి చుక్కల పులుసు అని కూడా అంటాం అనమాట మేము. ఇది మా పచ్చి పులుసు. అదిగోండి, చక్కగా నీట్గా మగ్గుతుంది. ఏమీ అతుక్కోలేదు, చూసారా? ఏమీ అతుక్కోదు. అలాగా లో ఫ్లేమ్ వేయించుకోవచ్చు. మన దగ్గరుండి చేసేసుకుందాం, ఫాస్ట్గా అయిపోవాలి మనకు అనుకుంటే హై ఫ్లేమ్లో పెట్టి అలా వేయించుకుంటూ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. మ్యాక్సిమం కలర్ చేంజ్ అయింది. 80% కుక్ అయిపోయింది. ఇంకా 20% అయితే మనకి ఫ్రై రెడీ అయిపోద్ది అనమాట. ఫినిషింగ్లో మళ్ళీ చూపిస్తానులేండి. చూడండి ఎంత బాగా కుక్ అయిందో చికెన్ ఫ్రై. కలర్ చూసారా, స్ట్రక్చర్ చూసారా, అసలు ముక్క ఎలా కుక్ అయిందో కూడా చూసేద్దాం మనం ఇప్పుడు. అది కూడా చూడండి ఎంత బాగా కుక్ అయిపోయింది కదా. కానీ ఇంకా డ్రై అయిపోవాలి మనకి, ఫ్రై కదా ఇది. ఇంకా డ్రై అయిపోతేనే బాగుంటుంది అన్నమాట టేస్ట్. డ్రై అయ్యి కొద్ది టేస్ట్ డబుల్ అవుతుంది. ఇలా కొంచెం గ్రేవీగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఇలా కూడా దించేసుకుంటారులేండి. నేనైతే డ్రైగా చేసేస్తాను, ఎందుకంటే మనకి కాంబినేషన్ పచ్చిపులుసు ఉంది కదా, దానికోసం. ఇప్పుడు ఫినిషింగ్లో మనం కొంచెం కరివేపాకు యాడ్ చేస్తాను. మా ఇంటి దగ్గర మొక్కలు ఉంటాయి, కరివేపాకు మొక్కలు, దాన్ని తీసుకొచ్చి యాడ్ చేస్తాను అనమాట నేను. ఈ చికెను, చేపలు ఇలాంటి వాటిలో కొత్తిమీర వేసుకుంటే బాగానే ఉంటుంది, కానీ కొత్తిమీర కన్నా కూడా కరివేపాకు బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అలాంటిది అనమాట. నీసు వాసన అనేదాన్ని అసలు తెలియనివ్వకుండా చేస్తుంది కరివేపాకు ఫ్లేవర్ అనమాట. ఇప్పుడు చూపిస్తాను కరివేపాకు మొక్క, ఓకేనా? ఇదిగోండి మా బుజ్జి కరివేపాకు మొక్క. ఇప్పుడు మనకు నచ్చిన కరివేపాకు రెబ్బ విరుచుకుని పట్టుకెళ్ళి చికెన్ ఫ్రైలో యాడ్ చేసుకుందాం, ఓకేనా? కొంచెం మరీ ముదురుగా లేకుండా, మరీ లేతగా లేకుండా. చూసారు కదా. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఆ చికెన్ ఫ్రైలో యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ ఉంటుందండి. మరి నా సామిరంగా మీరే చూస్తారు, మీరే అంటారు. అంటే తిని మేము చెప్తాము, చూసి మీరు చెప్తారన్నమాట, ఓకేనా? చూడండి ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది. కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా. చూడండి, ఇదనమాట అసలైన చికెన్ ఫ్రై అంటే. ఊరికే అన్ని ఫ్లేవర్లు వేసేసి ఇవేసేసి ఏం చేయక్కర్లేదండి. చక్కగా మనం కూరకు రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పేస్ట్ ఉంటే వాటిని యాడ్ చేసుకుని కొంచెం నిమ్మకాయ, పెరుగు కొంచెం గట్టిగా ఉన్న పెరుగుని యాడ్ చేసుకుని, నిమ్మకాయ పిండుకుని, సరిపడా కారం, సాల్ట్ యాడ్ చేసుకుని మ్యారినేట్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయినా, మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేసి పక్కన ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఇలాగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోద్దండి. మినిమం 15 మినిట్స్ అయితే పడుతుంది దగ్గరుండి వేయించుకుంటే. లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి వదిలేసినా కానీ ఏమీ కాదు. మధ్య మధ్యలో మాత్రం ఒకసారి కలుపుతూ ఉంటే సరిపోతుంది అనమాట. చూసారు కదా చికెన్ ఫ్రై ఎలా ఉందో. తప్పకుండా ఎలా ఉందన్నది నాకైతే కామెంట్ చేయండి. వీడియోకి అయితే ఇంకా లైక్ ఇవ్వకపోతే ఒక లైక్ అయితే చేసేయండి. చికెన్ లవర్స్ అందరూ లైక్ ఇచ్చేసేయండి ముందు. ఎమ్మి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చాలా ఎమ్మీగా ఉందండి చికెన్ ఫ్రై. తింటే కూడా అలాగే ఉంది. ఇప్పుడు ఆల్రెడీ తినేసిన తర్వాతే దీనికి వాయిస్ ఇస్తున్నాను అనమాట నేను.
సూపర్ చికెన్ ఫ్రై. చూసారు కదా ఎమ్మీ చికెన్ ఫ్రై. దీంట్లో ఇప్పుడు ఈ నిమ్మకాయ పిండుకొని ఈ ఆనియన్స్ నంచుకొని తింటే ఉంటుంది. ఏమంటారు మీరే చెప్పాలి మరి ఎలా ఉంటుంది అనేది. ఎమ్మీ ఎమ్మీ చికెన్ ఫ్రై రెడీ. సూపర్ ఉంది కదా. కామెంట్ చేయండి మరి.